తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గెలిచారంటే దానికి కారణం నా సూట్ కేసులే గెలిపించారు. అంత ఈజీగా ఎట్లా ఇస్తారండి? శ్రీధర్ రావు లాంటి వాళ్ళను ఎదిరించగలేంత ధైర్యం ఉందా మరి? ఇక్కడ ధైర్యములు కాదండి. నేను శ్రీధర్ రావు అని చెప్పను. ఒక చీడ పురుగు లాంటి ఒక వ్యవస్థని మెయింటైన్ చేస్తూ జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి అంశం దేని గురించి? సరే హైడ్రాని అప్రోచ్ అవుదామని చెప్పి హైడ్రా దగ్గరికి వెళ్ళి మనం కంప్లైంట్ రేజ్ చేస్తాం. కమిషనర్ గారు ఫైనల్ ఏం చెప్పారు మరి వాళ్ళకి? వేసినట్టు మార్కింగ్ చేసినా సరే కవర్ చేశాడని చెప్పి నేను వీడియోలు తీసుకున్నాను. ఫస్ట్ నా మీద అటాక్ జరిగింది. మర్డర్ అటెంప్ట్ చేయడం అనేది మార్నింగే జరిగింది. మర్డర్ అటెంప్ట్ అయినా అది నార్మల్గా తీసుకొచ్చి ఉండొచ్చు కదా వెహికల్? సైట్లో చాలా మంది ఒక 70 వరకు పీపుల్ అనుమానంగా తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా శ్రీధర్ రావు మనుషులేనా? అందరూ వాళ్ళ మనుషులే. మీకు క్లారిటీ ఉందా? నా క్లారిటీ ఉన్నది అన్నట్టు అందుకే ఇంత కత్తి ఉండి దానికి గొడ్డ చుట్టి ప్లీజ్ అండి అందరూ రండి మమ్మల్ని కత్తి పెట్టి నరికేస్తున్నాడు. మీ ప్లాట్ తో పాటు ఇంకొక 15-20 మంది ప్లాట్లు ఉన్నాయి దాంట్లో ఉన్నారు. మరి వాళ్ళు ఎవరు కూడా ఇంత చురుగ్గా బయటికి రావట్లేదని అంటే అంతకు ముందు వాళ్ళకి ఆల్రెడీ వార్నింగ్స్ ఇవన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పుడు పర్మిషన్ ఎవరు ఇస్తారు మరి? ఇది తెలుసు కదండి, మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తారు, GHMC వాళ్ళు ఇస్తారు. అంత ఈజీగా ఎట్లా ఇస్తారండి? అదే కదా, మనం ఒక ఇల్లు కట్టాలి అంటే ఒక రోడ్డు చూపించాలి. ఆ రోడ్డు వెడల్పు ఎంత, దీనికి ఎంత మనం పర్మిషన్ ఇవ్వచ్చు అంటే ఆఫీసర్లు సహకరించారు. ఎగ్జాక్ట్లీ. GHMCలో కానీ లేకపోతే టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు కానీ అందరూ సహకరించకపోతే ఇంత దారుణం ఎలాగ జరుగుతుంది? సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సూట్ కేసులు పంపిస్తేనే అసలు వాళ్ళని ప్రభుత్వాన్ని బ్యాడ్ చేస్తున్నాడండి ఆయన. అటువంటి ఆయనకు ఎట్లా ప్రభుత్వాలు దిగి వస్తాయి? అట్లా సపోర్ట్ చేసి ప్రభుత్వాలు కూడా బ్యాడే చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి ఇచ్చాడో లేదో మనకెవరికి తెలియదు, కానీ చెప్తాడు. నా బ్రదర్ని కానీ నన్ను కానీ ఇలాగ ఏదైనా జరిగినా దీనికి రెస్పాన్సిబిలిటీ శ్రీధర్ రావు. నమస్తే, వెల్కమ్ టు KR టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి సినీ నటి రమ్యశ్రీ గారు ఉన్నారు. అసలు రమ్యశ్రీ గారు KR టీవీకి ఎందుకు వచ్చిర్రు, ఎందుకు మనం పిలవాల్సి వచ్చింది, ఎందుకు వారు రావాల్సి వచ్చింది అని అంటే మీరు చూస్తూనే ఉన్నారు. నిన్న మీడియాలో మొత్తం రమ్యశ్రీ వర్సెస్ సంధ్యా శ్రీధర్. అసలు ఏం జరిగింది? అసలు బట్టలు చెంపి కొట్టడం అనేది, లేకపోతే దాడి చేస్తుండు అని అనేది, ఇవన్నీ జరిగినాయి. అసలు ఏం జరిగిందో వారి మాటల్లో విందాం. ముందుగా వెల్కమ్ చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, అసలు మీకు శ్రీధర్ రావుకు ఎక్కడ జరిగింది, అసలు ఏం జరిగింది, నిన్న జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి అంశం దేని గురించి? శ్రీధర్ రావుకి నాకు ఎలాంటి కనెక్షన్ లేదండి. FCA లేఅవుట్లో 2003లో సైట్ కొనుక్కున్నాను నేను ఒకటి. ఓకే. సో అలాగే నాలాగే చాలామంది అక్కడ కొనుక్కున్నారు. సో అతను ఎవరో ఇదేదో 2014 నుంచి ఏదో అతను స్టార్ట్ చేసినట్టున్నాడు ఆ FCAలో కొనుక్కోవటము. ఓకే. సో ఒక వండర్ఫుల్ అది నాకు అప్పటికి తెలియదు అతను కొనుక్కుంటున్నాడు. 2016 నుంచో ఎప్పటి నుంచో నన్ను అడగడం జరుగుతుంది రకరకాలుగా. ఒక 5 months 3 months గ్యాప్ ఇవ్వడం. శ్రీధర్ రావు గారు చూడండి అమ్మేస్తారా, దగ్గర 60 కొనేశారు అలాగే. కొందరు పక్క నుంచి ఏమంటుండేవారంటే ఏమండి ఆయన 2వ 1వ కొనుక్కొని ఉంటాడో 50 కొనేసాను అని చెప్తున్నాడు అనేది. అంటే ఒక నైబర్సం ఏమిటంటే మాట్లాడుకోవటం, ఇది ఒకరికొకరు డిస్కస్ చేసుకోవడం ఇలా ఉండేది. సో నన్ను చాలా టైమ్స్ ఫోర్స్ చేశారు. తర్వాత ఫోర్స్ చేయలేదు, మనల్ని అడగడం మానేశారు. తర్వాత ఇది ఒకసారి సడన్లీ ఏమిటంటే నా సైట్లోకి వెళ్ళేసరికి ఏమిటంటే నా సైట్లో బాత్రూమ్లు వెలిసాయి. బాత్రూమ్లు వెలిస్తే మనం ఎవరిని అడగాలో నాకు తెలియదు, అతన్ని నాకు తెలియదు శ్రీధర్ రావుని. సో నేను పోలీస్ స్టేషన్ని అప్రోచ్ అయ్యాను. పోలీస్ స్టేషన్లో అప్రోచ్ అయినప్పుడు అక్కడ ఆల్రెడీ కొందరు బాధితులు ఉన్నారు, వాళ్ళు ఎవరిని చూడలేదు. ఇది 2 years అవుతుంది, 2 years అయిపోతుంది. సో మీదకి వెళ్ళిన తర్వాత ఒక పర్సన్ ఉన్నారు, అతను కూడా ఇతని నుంచి ఫేస్ చేస్తున్నాడు. మీరు రమ్య గారు కదండి, అదే మీ ఫ్లాట్ నెంబర్ అది కదా అని చెప్పి నన్ను అడిగారు. అవునండి, మా దానిలో బాత్రూమ్ ఎంకెవరండి, నేను అదే సఫర్ అవుతున్నాను, సంజయ్ కన్వెన్షన్ శ్రీధర్ రావే అలా దానిలో అలాంటివి చేస్తాడు, కట్టేసి ఉంటాడండి అనేసి. సో మనం కోర్టుకి వెళ్ళాము. దాని తర్వాత వాటిని రిమూవ్ చేసేసాడు. మళ్ళీ అక్కడితో క్లోజ్. అతను ఎవరో మనకు సంబంధం లేదు, ఏం లేదు. నేను ఎప్పుడు డైరెక్ట్ అప్పుడేమన్నా వాగ్వాదం జరిగిందా మీకు వాళ్ళకి మధ్య? లేదు, అసలు జరగలేదు. మీరు కోర్టుకి వెళ్ళారు,
ఆ బాత్రూంలో తీసేసి అంతే తీసేశారు. అది మామూలుగా కోర్టులో అది అలాగే ఉంది. ఓకే. సో ఇది ఇలా జరిగిపోతుంది. తర్వాత అందరమే అనుకునే వాళ్ళమి ఏంటి మన సైట్లు ఎక్కడో కనబడట్లేదు, ఇవన్నీ మొత్తం మిక్స్ చేసేసాడు, రోడ్లు క్లోజ్ చేసేసాడు, దీన్నొచ్చి అతను సొంతం మొత్తం ఇంకా అంతా ఏమిటి సంధ్యా కన్వెన్షన్ ఇదే అనుకొని మొత్తం బోర్డులు అయి పెట్టేస్తున్నాడు, అసలు ఏం జరుగుతుందో ఏమిటో అని చెప్పి కొందరు నా దగ్గరికి, అంటే ఎన్ఆర్ఐలు అందులో కొందరు ఉన్నారు ఇక్కడ కూడా, ఏమి లేదండి రమ్య గారు, ఇది ఒకరం ఫైట్ చేస్తే మనకి అసలు ఏం అర్థం కావట్లేదు, ఏమండి మీరు కొంచెం సెలబ్రిటీ కాబట్టి కొంచెం మీరు ముందుండి, అంటే నాకు సోషల్ వర్క్ చాలా ఎక్కువ అండి, అంటే నైస్ హ్యూమన్ బీయింగ్ నాది, మనుషులకి ఎలా హెల్ప్ చెయ్యాలి అలాంటి భావాలున్న వ్యక్తిని రమ్య హృదయాలయ ఫౌండేషన్ పెట్టి ఎంతోమంది వేల మందికి సర్వీస్ ఇస్తున్నానండి నేను. అంటే చిన్నప్పటి నుంచి నాకు సర్వీసు, కానీ ఒక సెలబ్రిటీ అయిన తర్వాత నా ఇండివిజువాలిటీ ఎవరి దగ్గర ఫండింగ్ కూడా తీసుకోను నేను, మై సెల్ఫ్ ఓన్లీ అనమాట. ఒక సర్వీస్ ఓరియంటెడ్ మెంటాలిటీ ఉంది కాబట్టి అందులో నేను ఒక బాధ్యతరాలు కాబట్టి, సో దీనికి ఏంటి సొల్యూషను ఇదంతా అలా ఆలోచిస్తున్నాం. ఇది జరిగిపోతుంది, బాధపడుతున్నాము, ఏం చేస్తున్నాము, రోడ్లు లేవు, ఏమి లేదనేది. అప్పుడు హైడ్రా ఇది కూడా ఆ మధ్య వచ్చింది కదా హైడ్రా కూడా. సో దాని డీటెయిల్స్ ఏమిటి, హైడ్రా ఒక సిద్ధాంతం ఏమిటి, అంటే దాని ఏమిటి ఏం చేస్తుంది హైడ్రా, దానిలో ఉన్న డీటెయిల్స్ అన్నీ మేము చూసుకున్నాం. చూసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమిటంటే మన సైట్లు పక్కన పెడితే మన ఇంటికి వెళ్ళే దారి లేదు. వరల్డ్లో ఒక విజయవాడ వెళ్ళాలంటే ఒక రోడ్డు కావాలి, మన ఇంటికి వెళ్ళాలంటే ఒక రోడ్డు కావాలి, ఫస్ట్ అందులో రోడ్లు లేవు. అప్పుడు మేము ఏమిటంటే సరే హైడ్రాని అప్రోచ్ అవుదామని చెప్పి హైడ్రా దగ్గరికి వెళ్ళి మనం కంప్లైంట్ రేజ్ చేసాం. సో తర్వాత అది ఓకే దాన్ని చెక్ చేశారు, చూశారు, అంతా చేశారు, మళ్ళీ మనం ఫోర్స్ చేసాము, సరే ఇలా హైడ్రాలో మేము కంప్లైంట్ పెట్టాం సార్ అది ఇది అని అంటే, సరే సార్ వస్తారు కమిషనర్ సార్, మార్నింగ్ 10కి వెళ్ళే వాళ్ళమి, సార్ వచ్చి 6:30, 7కి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా అక్కడ లోపల ఎవరో వెయిట్ చేస్తే వాళ్ళతో మాట్లాడారు, మనకి 7:30కి మీ అపాయింట్మెంట్ ఇచ్చారు. లోపలికి మేమందరం ఒక 6-7 ఫ్యామిలీస్ వెళ్ళాము లోపల. సో వెళ్ళిన తర్వాత 12 o'clock వరకు మళ్ళీ ఆ రోజు మాకు టైం ఇచ్చారు, నైట్ 12 వరకు ఇచ్చి మనం ఇదంతా మన ప్రజెంటేషన్ అంతా మన పేపర్స్ ఏమిటి, మన ఇదేమిటి, అక్కడ ఎప్పుడు వెంచర్ చేశారు, వెంచర్ చేసిన తర్వాత ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలాగుంది, సో ఇదంతా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాము. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు కానీ ఇంకా ఎవరో వీళ్ళందరినీ పిలుచుకొని ఇదేంటి ఇవన్నీ డౌట్స్. అదే టైంలో శ్రీధర్ రావు గారిని కూడా రమ్మడం జరిగింది. శ్రీధర్ రావు గారు రాలేదు, కమిషనర్ గారు రమ్మన్నారు. ఇప్పుడు వీళ్ళు బాధితులు, ఒక కంప్లైంట్ ఉంది, మీరేం చెప్తారు వీళ్ళేం చెప్తారు, అంతే కదా. సో అలా ఏమిటంటే మీరు కూడా రెండంటే వాళ్ళు లాయర్ని పంపించారు. లాయర్ని పంపిస్తే అక్కడ కూర్చొని మొత్తం బిగ్ స్క్రీన్లో పెట్టుకొని కంప్యూటర్స్ పెట్టుకొని సార్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి వీళ్ళు ఇదంతాను, ఎవరు మన జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ ఎవరైనా వీళ్ళంతా. సో దాన్ని స్క్రీన్లో చూస్తూ సాటిలైట్లో ఆయన చెక్ చేశారు, ఇది అప్పుడు వేసారు కదా. సో ఈ లాయర్ ఏమంటుందంటే అటు రోడ్లే లేవండి అని చెప్పేస్తుంది, అలాగే ఇందులో కొందరు ప్లాట్సే లేవండి అందులో వచ్చి కూర్చున్నారు కానీ అంటుంది. ఓకే వీళ్ళకి ప్లాట్స్ లేవు, సరే నీ ప్లాట్ ఎంతమ్మా, నన్ను లేకపోతే ఇంకోది మీ ప్లాట్ ఏంటి, ఓకే మొత్తం బిగ్ స్క్రీన్లో ఆయన చూస్తున్నారనమాట. రోడ్లు ఏమిటి, అదేంటి రోడ్లు ఏమంటున్నావు, రోడ్లు లేకుండా వెంచర్ ఎలాగే వేస్తారు, అంతే కదా. ఒక పర్మిషన్ పెట్టాలంటే రోడ్లు ప్రజెంట్ చేయాలి. ఒక 20 ఎకరాల్లోనంటే ఒక గుడో, ఏదో ఒక బెడో, లేకపోతే ఏదో ఒకటి మొత్తం మీద చిన్న పార్కో ఏదో ఒకటి వాళ్ళు చూపించాలి కదా. అన్నీ అందులో కనిపిస్తున్నాయి. ఈమెమో అవి ఏవి లేవండి, ఓకే వీళ్ళకి ప్లాట్స్ లేవంటే రీజన్ ఏమిటి అని అడిగారు ఆయన. అంటే వాళ్ళకి లేవు సార్, ఎలాగో మరి ఆ ల్యాండ్లోంచి తగ్గిపోయింది సార్, ఒక 2.5 ఎకరాల ఎంతో అంటే చాలా కేర్లెస్గా ఆమె సమాధానాలు చెప్తుంది. చెప్తుంటే ఇది మొత్తం అంతా చూసారండి. సార్ చెప్పారు ఓకే ఇక్కడ కనిపిస్తుంది అమ్మ, ఇందులోనైతే కనిపిస్తుంది కదా, ఇక్కడ మేమే అంటే జడ్జిమే, ఒక హైడ్రా మాకేమీ వద్దు, వాళ్ళ ప్లాట్స్ ఉన్నాయో లేదో మాకు సంబంధం లేదు, మాకు రోడ్స్ కావాలి. అందులో రోడ్స్ మాయమైపోయాయి అన్నిది కనుక్కొని అప్పుడు ఇమీడియట్. ఓకే కమిషనర్ గారు ఫైనల్ ఏం చెప్పారు మరి వాళ్ళకు? ఏం చెప్పారంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఆ లాయర్ ఏం చెప్పినా అన్ని అబద్ధాలు చెప్తుంది, ఇది క్లియర్గా మనకు కనిపిస్తుందని వాళ్ళు ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే దాన్ని రోడ్లకి ఏవైతే అడ్డంగా ఉన్నాయో అక్కడ శ్రీధర్ రావు గారు చేసిన పని ఏమిటంటే
రోడ్లే పక్క వాళ్ళ ప్లాట్లే వీటిలన్నిటిని కబ్ చేసుకుంటూ పర్మిషన్లు పెట్టుకొని పర్మిషన్లు పెట్టి కట్టేస్తున్నారు. అందులో మీ ఫ్లాట్ కూడా ఉండిపోయింది. అందులో నాది ఉంది, నాది ఒక్కదాందని కాదు, అందరిది ఇదే పని. ఇంకొక 60 మందో 65 మందో ఎవరో ఉన్నారు కదా, వాళ్ళందరినీ. ఎన్ని గజాల ఫ్లాట్ మీది? 496. 496. సో దీన్ని ఏమిటంటే ఆ తర్వాత ఇది హైదరాబాద్లో వచ్చి కొంచెం అవన్నీ విరగొట్టి మార్కింగ్ చేశారు, రోడ్లు మార్కింగ్. ఓవర్ నైట్లో అది క్లోజ్ అంటే మళ్ళీ వాటిని కవర్ చేసేసి మళ్ళీ ఇమ్మీడియట్లీ ఏదైతే బోర్డు సంజయ్ కన్వెన్షన్ ఏది మన ఏమి వెంచర్ అది మర్చిపోయాను టెన్షన్తో, ఆ వెంచర్ పేరు తీసేసి మొత్తం అన్నీ సంజయ్ కన్వెన్షన్ ఇవే పెట్టుకున్నాడు ఆయన, బోర్డ్స్. ఫస్ట్ ఆయన వచ్చి ఎరగొట్టారు, మళ్ళీ బోర్డ్స్ ఇమ్మీడియట్లీ ఓవర్ నైట్లో చేయించేశాడు, పెట్టించేశాడు. మళ్ళీ ఆ రోడ్డుని ట్రాక్టర్లు తెప్పించేశాడు. రోడ్డు ఏదైతే ఒకే ఒక రోడ్డు ఆయన కోసం వేసుకున్నాడు, ఉన్న రోడ్లన్నీ క్లోజ్ చేసేసి ఒకే ఒక రోడ్డు వేసుకున్నాడు. సో ఆ రోడ్డుని కూడా క్వశ్చన్ చేసింది హైడ్రా. అంటే రోడ్లన్నీ ఏమీ లేవని అంటున్నాం, మరి ఆ ఒక్క రోడ్డు కనిపిస్తుంది ఏంటంటే సార్ ప్రజాసేవ చేయడం కోసము, సోషల్ వర్క్ కోసము, ప్రజల కోసమని ఆ రోడ్డుని క్రియేట్ చేశారండి అని చెప్పింది వాళ్ళ లాయరు. ఓహో, ఆయన ప్రజాసేవ చేయడం కోసం ఆయనకు ఒక్కడి కోసమే రోడ్డు, ఉన్నవాళ్ళు ప్లాట్స్ ఉన్నవాళ్ళు రోడ్డు అనేది ఏమి ఉండదా అమ్మా అనేసి ఏదో చెప్పారు. ఒక ఎనఫ్. సో ఇది ఇక్కడితో అయిపోయింది. మేము వెళ్ళి మళ్ళీ కంప్లైంట్. సారా అక్కడ లొకేషన్లో కూర్చోరు కదా, కొన్ని కోట్ల మందికి రెస్పాన్సిబిలిటీ హైడ్రా, అంటే హైడ్రానే కాదు ఎనీ వ్యవస్థ. సో దీన్ని అప్పుడు మళ్ళీ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. సరే మీరు రోడ్లు అదేదో వేసి తాత్కాలికంగా మీరు చూపించారు సార్, అతను మళ్ళీ అవి క్లోజ్ చేశారు సార్, మాకు రోడ్లు ఏమీ కనబడట్లేదు, ఆ రోడ్లు వస్తే మా ప్లాట్లు ఏవో ఎత్తుకుంటాం సార్, రోడ్లు అయితే ఫస్ట్ ఇవ్వండి సార్ అని మళ్ళీ రిక్వెస్ట్ పెట్టి మళ్ళీ కంప్లైంట్లు పెట్టి మళ్ళీ ఫాలోఅప్ చేసి ఇన్ని చేస్తే మళ్ళీ దాన్ని చెక్ చేసుకున్నారు. చెక్ చేసుకున్న తర్వాత ఇలా కాదు, మనం ఒక పర్మనెంట్ సొల్యూషన్ చెప్పాలి మనము. ఎన్నిసార్లని అది తగ్గిపోయి మళ్ళీ అది అతను మళ్ళీ దాన్ని చేసేసి అది కాదు, మనం రోడ్లు ఒక సొల్యూషన్ పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలని మొన్న ట్యూస్డే అనే రోజు జరిగింది అదండి. హైడ్రా వాళ్ళు, తర్వాత టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ అండ్ జిహెచ్ఎంసీ వాళ్ళు వీళ్ళందరినీ హైడ్రా ఇన్వైట్ చేసి వీళ్ళందరికీ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందని ఒక మెజర్స్తో పాటు అన్నీ దీనిలో చూస్తూ వాటిని రోడ్లు ఫామ్ చేయడం, ముందు మార్కింగ్ చేయడం మొదలుపెట్టారు. ఆ మార్కింగ్ చేస్తున్నప్పుడు నేను ప్రతిదీ ఏంటంటే ఇంతకుముందు కూడా ఇలాగే రోడ్లన్నీ వాళ్ళు వేసినట్టు మార్కింగ్ చేసినా సరే కవర్ చేశాడని చెప్పి నేను వీడియోలు తీస్తున్నాను. అంటే ఎక్కడ లొకేషన్లో చేశారు, ఆ ఎదురుగుండా ఏముంది ఏమిటని నేను మార్నింగ్ నుంచి వీడియోస్ తీస్తున్నాను. సో అక్కడ దగ్గర ఒక 7-8 ఫ్యామిలీస్ ఉన్నాం మేము అందరమే, మాలా చౌదరి గారు తర్వాత అందరమే ఉన్నాం అక్కడ. సో దీనిలో ఒక ఇన్సిడెంట్ మార్నింగ్ నాకు ఏం జరిగిందంటండి, హైడ్రా వాళ్ళు వచ్చారు, మేము ఒక్కొక్కరమే వెళ్తున్నాము, అక్కడ ఉన్నాం. లక్ష్మీ భవానీ గారు అని, తర్వాత ఒక పెద్ద ఆయనండి 86 years ఆయన పేరు ఏదో ఉంది ఒక పేరు, వీళ్ళందరూ అక్కడ ఉన్నాం. నేను ఇక్కడ నిల్చున్నాను, పుషి అన్న అతనికి అతనితో ఫైట్ జరుగుతుంది. అక్కడ ఏదో చీట్ చేశారట, అతనికి సైట్ లేదు, ఏదో అతనికి డెవలప్మెంట్ కోసం అని ఇచ్చి అతను బిజినెస్ చేస్తూ ఉంటే దాన్ని క్లోజ్ చేయించేసి మళ్ళీ అదే బిజినెస్ అతను స్టార్ట్ చేస్తే వీళ్ళు ఏదో లాస్ మీద అనేది మనకి ఆ మధ్య తెలిసింది. సో అది మేమందరం ఇలాగ హైడ్రా వాళ్ళందరూ ఇలా ఉన్నారు, నా బ్రదర్ అక్కడ ఉన్నారు. సిఐ గారు వచ్చి హైడ్రా సిఐ గారు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఒక కారు మామూలుగా నేను చివర్లో ఉన్నాను కాబట్టి ఇలా లుక్లు వేసేటప్పటికి రోడ్ అలా ఉంది, మేము ఇక్కడ నిల్చున్నాము, ఆ కారు ఇలా వచ్చేస్తుంది, అంటే మన మీదకే వచ్చేస్తుంది. సో వచ్చేస్తున్నప్పుడు వెంటనే కారు ఇలా తిప్పుతప్పటికి వీళ్ళందరూ చేసి అతన్ని పట్టుకొని కిందకి లాగి, ఏంటి ఎవరిలో చెప్తామని మీదకి వస్తున్నామని సిఏ గారు మొత్తం అందరూ అల్లి అతను ఏదో అన్నాడు, ఇతన్ని కొట్టాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళి అతన్ని కొట్టారు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత హైడ్రా వాళ్ళు ఏం మాట్లాడారు ఏం చేశారో. సో బట్ అది ఫస్టే నా మీద అటాక్ జరిగింది, మర్డర్ అటెంప్ట్ చేయడం అనేది మార్నింగే జరిగింది. సో నాకు తెలియదు అంతే, ఇది నన్ను అది నార్మల్గా తీసుకొచ్చి ఉండొచ్చు కదా వెహికల్, అట్లా ఏది వెహికల్ ఆయన నార్మల్గా తీసుకొచ్చి ఉండొచ్చు కదా, ఆయన మీకు చెప్పిండా, అన్నాడా మీతో, అన్నాడా
చంపడానికి వచ్చినాము అని చెప్పేసి ఎలా తెలుస్తుంది? నార్మల్గా తీసుకోలేదు, అతను అటాక్ చేశాడు, క్లియర్గా తెలుపు. ఇలా వస్తున్నాడు టపేల్మని తిప్పాడు మా పైకి. అది చూస్తున్నాం మేము ఇక్కడే కదా, ఇలాగా రోడ్ ఇలా ఉంది. సో దాన్ని అంటే అది అలా చేశారు, కొట్టుకున్నారు, చేశారు. నీకు స్థలం లేదు, నువ్వెందుకు వచ్చావురని ఇతను కొట్టాడు. మరి నీకు స్థలం లేదు కదా, ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు అనేసి వాళ్ళు అనుకున్నారండి. బయటికి పంపించేశారు, ఇతన్ని పంపించేశారు. అతను కూడా వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోమన్న తర్వాత నా కారు నెంబర్స్ అవి బయటికి వెళ్ళిపోయిన ఆయన ఇప్పుడు కారు ఏదైతే వేసుకొని వచ్చాడో అక్కడ కారు దిగేసి నా కారు నెంబర్స్, కారు ఫోటో అది తీసుకున్నాడు. ఓకే. తర్వాత మా డ్రైవర్ చెప్పాడు, అమ్మ ఇలాగా అంటే వెంటనే చెప్పలేదు. సరే నేను మార్కింగ్లు చేస్తుంటే అన్ని వీడియోలు చేస్తున్నాను. 2 అయింది. 2 అవుతప్పటికి సైట్లో చాలామంది ఒక 70 వరకు పీపుల్ అనుమానంగా తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ ఎవరు ఉంటారండి? ఒకే స్థలానికి సంబంధించిన వాళ్ళు ఒక 100 కొన్నారు. శ్రీధర్రావు గారు ఉంటారు, లేదా ఆయన మేనేజర్ ఎవరో ఒకరు ఉంటారు, లేదా మమ్మల్ని పిలిచారు కాబట్టి ఒక 5-6 ఫ్యామిలీ అక్కడ ఉన్నాం కాబట్టి మేము ఉంటాం. ఇంకొక 70 మంది వరకు ఇక్కడ ఒక 4 అక్కడ ఒక 3 ఇలా తిరుగుతున్నారు కదా. ప్రతిదానికి నేను డౌట్ ఫీల్ అయ్యి పోలీస్తో చెప్పేదాన్ని. అక్కడ పోలీస్ సెక్యూరిటీ ఏమిటంటే ఒక 3 వచ్చారండి, 2 మాకైతే కనిపించలేదు. తర్వాత ఒకే ఒక పర్సన్ మమ్మల్ని ఫాలోఅప్ చేస్తూ తిరుగుతున్నాడు. సో ఆ పర్సన్తో నేను కంప్లైంట్లు ఇచ్చేదాన్ని. వాళ్ళెవరు, వీళ్ళెవరు, వాళ్ళు ఎందుకు ఇక్కడ తిరుగుతున్నారు నాకు తెలియదు కాబట్టి పక్క వాళ్ళని అడిగేదాన్ని. వేరే సైట్ వాళ్ళు భయం వేసింది. భయం అనిపించి నేను అడుగుతుంటే అతను వెళ్ళి అడిగేవారు, మీరెవరు ఏమిటి అని అంటే, లేదు సార్ చూడనందుకు వచ్చాము అలాగా ఇది ఇదని. అలాగే ఏ సంథింగ్ డిఫరెంట్. శ్రీధర్రావు మనుషులేనా? అందరూ వాళ్ళ మనుషులే. క్లారిటీ ఉందా? క్లారిటీ ఉన్నది అన్నటందుకు వాళ్ళ ఆన్సర్స్ కానీ వాళ్ళు అసలు అలా రావడానికి పోలీసులు ఉన్నారు, బయట వాళ్ళు ఉండనిచ్చే వాళ్ళు కాదు. సో హైడ్రా ఇంటెన్షన్ కూడా అదే, మనం ఇక్కడ చేస్తున్నప్పుడు అవుటర్స్ ఇక్కడ వద్దు అన్నదే వాళ్ళ ఇంటెన్షన్. అందుకే కదా అందరినీ సెక్యూరిటీ ఓకే. ఇదంతా ఓకే. అండ్ ఇంకా మొత్తం మీరు నేను ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్లో కావచ్చు, మాట్లాడినటువంటి మీడియా మిత్రులతోటి బట్టలు చింపి బాత్రూమ్ కట్టి అని చెప్పేసి కూడా అన్నారు కదా. బాత్రూమ్ ఎక్కడిది అసలు? బాత్రూమ్ మీకు 2 years ముందు చెప్పాను కదా, కంప్లైంట్ ఇచ్చారు, ఒక రూమ్ కట్టిరు అని అన్నారు. అది తీసేశారు. బట్టలు చింపు అనేది అదే 2 o'clock అయిపోయిన తర్వాత అందరూ లంచ్కి వెళ్ళిపోయారు. మేము కూడా సిఐ గారికి కాల్ చేసి, సార్ మేము లంచ్కి వెళ్తున్నాం సార్ మేము అని చెప్పి మేము మూవ్ అవుతున్నాము, డ్రైవర్ని వచ్చి తీసుకొచ్చి అంటే ఇటేమో శ్రీధర్రావుది పెట్రోల్ బంక్ ఉంది, ఇటు పక్క బస్ స్టాండ్ ఉంది, దాని పక్కనే కారు ఆపుకున్నాడు అతను వచ్చి. మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. శ్రీధర్రావు వచ్చాడు? శ్రీధర్రావు రాలేదు. మరి ఎవరు వచ్చారు? ఎవరు రాలేదు. వాళ్ళు ఎవరున్నారు అనేది అక్కడ మనకి ఎక్కడ కనబడలేదు. వీళ్ళే కనబడుతున్నారు, వీళ్ళందరూ డిఫరెంట్ పర్సన్స్ అందరూ కనబడుతున్నారు. ఆయన హైడ్రా ఇన్వైట్ చేసినా రాలేదు. సో అక్కడ ఏమిటంటే మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. మార్నింగ్ ఎవరైతే కారు పైనుంచి వచ్చి డ్రైవ్ చేశాడో అతను వచ్చి బండి పట్టుకున్నాడు. అదే వైట్ షర్టు, అదే పర్సన్. ఆపోజిట్లో కదా వెహికల్స్ అన్నీ వస్తున్నాయి, అది మెయిన్ రోడ్, హైవే, పోలీస్ స్టేషన్ ఆపోజిటే. వెంటనే వెనకాతల ఒక అతను నేను వెంటనే అబ్జర్వ్ చేశాను. ఇంత కత్తి ఉండి దానికి గుడ్డ చుట్టి వెనకాతలో కూడా కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ప్రశాంత్ పరిగెట్టు అని గట్టిగా అరిచాను నేను. అరిచేటప్పుడు వారు పరిగెట్టినప్పటికీ నేను వెంటనే ఏం చేశానంటే మనుషులు ఇద్దరు బండి పట్టుకున్నాడు, ఇలా తోసాను. తోసేటప్పటికి వాడు కాలుతో ఇలా జారిపోయి కింద పడిపోయి కత్తి పక్కకు పడిపోయింది. వీళ్ళు బండి సడన్గా కదా తోసాను, వెనక నుంచి వచ్చిన వాళ్ళు 3, 4, 5, 10 మంది అలా ఆగిపోయారు. అందులో 2 బండి అలా పెట్టి వాళ్ళు దిగారు. నేను గట్టిగా అరుస్తున్నాను అందరినీ, ఏమండి ఇది మెయిన్ రోడ్ అండి, అందరూ ఎడ్యుకేటెడ్స్ అండి, ప్లీజ్ అండి అందరూ రండి, మమ్మల్ని కత్తి పెట్టి నరికేస్తున్నాడని. ఈలోగా నా బ్రదర్ అటు నుంచి పరిగెట్టి మళ్ళీ వెనక్కి వచ్చాడు. వచ్చేటప్పటికి ఆ కత్తి వాళ్ళు తీశారా, ఇతను తీసాడా, చేతిలోంచి ఎలా మాయం చేశాడో పట్టుకొని వెళ్ళిపోతాడికి వైట్ షర్ట్ వేసుకుని వాడు వచ్చి నా బ్రదర్ది గొంతును నులిమేస్తూ ఇలా అణిచిస్తే వాడు కొల్లి తేలేసేస్తున్నాడు. ఇంకా నేను బిగ్గరగా అరుస్తున్నాను. అప్పుడు వీళ్ళిద్దరూ వెనక్కని ఆగిపోయి చూసారండి, హెల్మెట్స్ పెట్టుకొని ఉన్నారు వాళ్ళు. అతని హ్యాండ్లోకి వెళ్ళి హ్యాండ్ చేసి ఇలా లాగుతున్నారు. నేను ఒక హ్యాండ్ పట్టుకున్నప్పటికి పైనుంచి ఒక 6-7 ఒక క్రికెట్ బ్యాట్ పట్టుకొని వాళ్ళు వస్తున్నారు. వచ్చి ఒక అతను ఏం చేశాడంటే ఇతను పట్టుకున్నాడు కదా, ఇడిపిస్తున్నాము, పట్టుకునే టైంలో పైనుంచి వేద్దామని అనేసరికి చెయ్యి వదిలేశాడు.
ఇంకొక 3-4 వచ్చి నన్ను గట్టిగా అప్పుడు నేను షర్ట్ వేసుకున్నాను అనమాట. వేసుకుంటే మనది ఈ షర్ట్ అనుకోకుండా వాళ్ళు పట్టుకున్నప్పుడు ఇలా పైకి లెగిసిపోయింది పూర్తిగా. లెగిసిపోయిన తర్వాత మళ్ళీ నేను అక్కడ కిందకు పడిపోయాను. షర్ట్ ఇలా మీదకి ఎప్పుడైతే వెళ్ళిందో నేను కిందకు పడిపోయాను. కిందకు పడిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళు అక్కడ అలా ఫైట్ జరుగుతుంది. తర్వాత బ్రదర్ పడిపోయాడు. కింద పడిపోయిన తర్వాత నేను బ్యాట్ తీశాను. బ్రదర్ మళ్ళీ కొట్టడానికి ఈ వైట్ షర్ట్ వేసినాడు, ఆడు వదిలేసి పారిపోయాడు. వీళ్ళ 4-5 ఫైట్ చేస్తున్నారు. బ్రదర్ ఆ బ్యాట్ తీసుకున్నప్పటికీ వాళ్ళు కూడా అదే సైట్లో FCA లేఅవుట్లోకి వాళ్ళు కూడా పరిగెట్టారు. అందరూ మూవ్ అయిపోతున్నారు. నేను గట్టిగా అరిచినా మూవ్ అయిపోతున్నారు. తర్వాత లేదు ఎక్కడున్నా సరే ఏదోలాగా వచ్చి పొడిచేస్తారు, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, నేను పెద్ద కేకలు వేసుకుంటే హైదరాబాద్లో ఎక్కడున్నారు, పోలీసులు ఎక్కడున్నారు, మా డ్రైవర్ మా వెనకాతలు వస్తూ పరిగెడితే ఒక పోలీస్ దొరికాడు సైట్లో. అప్పుడు ఆ పోలీస్ దగ్గరికి వెళ్ళి మేము ఇలా రిక్వెస్ట్ చేస్తే లేదు నీతో అయితే రాను, వాళ్ళు వచ్చి పొడిచేస్తారని. అంటే అంత భయంకరమైన సిచ్యువేషన్ కాబట్టి నేను భయపడ్డాను. యాక్చువల్లీ నేను ధైర్యవంతురాలనే, కానీ ఆ సిచ్యువేషన్ అలాంటిది నేను ఎప్పుడు నా జీవితంలో ఫేస్ చేసి ఉండను. ఒక నరసింహనాయుడు సినిమాలో మాత్రము నాకు ఆ సీన్ యాజ్ రీజు ట్యూస్డే మాకు కనిపించిందండి. ఆ సినిమాలో లాస్ట్లో గూండాలు పెద్ద కత్తులు పట్టుకొని నరికిటందుకు వచ్చిస్తుంటే బాలయ్య ఫ్యామిలీని అంతటినీ ఇలా పట్టుకొని ఆ ట్రాక్ మీద పరిగెడుతూ ట్రైన్లోకి పిల్లల్లా ఇసిరేస్తూ ఉంటాడు అనమాట. అంటే ఎక్కడికో ఊరు పంపించిస్తున్నాడు. తర్వాత వాళ్ళతో ఫైట్ అలాగేంటంటే ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ మాకు అది కనిపించింది. తర్వాత పోలీస్ స్టేషన్కి పోలీసు సహాయంతో అక్కడికి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. FIR ఫైల్ చేశారు. అంటే ఆ రోజు చెయ్యలేదు, ఆ నెక్స్ట్ డే అదంతా ఎంక్వైరీ చేసి. రైట్. ఇప్పుడు ఈ పోరాటం అంతా లేకపోతే ఈ కొట్లాట అంతా మీరు అంటే ఆ 400 గజాల గురించేనా? 490? సారీ, నా ఒక్కదాని గురించి కాదు, నాది ప్రాబ్లమే. నాతో పాటు ఇంకో 30-40 మంది ఉన్నారు అందులో. శ్రీధర్ రావు లాంటి వాళ్ళను ఎదిరించగలేంత ధైర్యం ఉందా మరి మీకు? అంటే ఇక్కడ ధైర్యములు కాదండి, నేను చెప్తున్నాను ఒకటి మాట్లాడుతున్నాను. క్రాంతి గారు ఏం చెప్తున్నానంటే అండి, సరే చనిపోతే నన్ను ఒక్కదాన్నే చంపేస్తాడు. నా ఏజ్ ఇప్పుడు 46 ఇలా వచ్చింది. ఓకే, తర్వాత ఇంతవరకు అయితే ఒక లైఫ్ని చూశాను, చంపేస్తాడు అంతే కదా, హింసిస్తాడు. నా ఫైట్ ఏమిటంటే ఒక మనిషి, తను ఒక మనిషి, నేను ఒక మనిషిని, మీరు ఒక మనిషి. కానీ మా అమ్మ నాన్న కన్నది శ్రీధర్ రావు చేతిలో వాడు చంపేస్తాడని అతనికి ఇవ్వటందుకు కాదు. మన సాయి శక్తిలో ఫైట్ చేయాలి, 10 మందికి మనం ఉపయోగపడాలనే ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషిని. సో దానికోసం అని ఏమిటంటే వీళ్ళందరూ ముందు హైడ్రాకి వెళ్ళక ముందే ఒక రిక్వెస్ట్ ఉంది నా దగ్గర. సో దీనికి ఏమిటంటే ఎస్ అందరమే ఫైట్ చేద్దాము, కానీ నేను ఫైట్ చేస్తాను. ఓకే, నాకు ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఫోన్లు వస్తాయి, అవి వస్తాయి. వీళ్ళందరి కోసం ఫైట్ చేస్తే అందులో మనం కూడా ఉంటామండి. ఒక పెళ్లి జరుగుతుంది వాళ్ళిద్దరికే, కొన్ని 100 మంది 1000 మంది ఎందుకు వస్తారని అంటే కానీ ఇప్పుడు మీ ప్లాట్తో పాటు ఇంకొక 15-20 మంది ప్లాట్లు ఉన్నారు. మరి వాళ్ళు ఎవరు కూడా ఇంత చురుగ్గా బయటికి రావట్లేదు అని అంటే అంతకు ముందు వాళ్ళకి ఆల్రెడీ వార్నింగ్స్ ఇవన్నీ వెళ్ళిపోయాయి. మీకు రాలే వార్నింగ్స్? నాకు ఎప్పుడు రాలేదండి. నాకు ఎప్పుడు ఇది డైరెక్ట్ అటాక్ చేయడం తప్ప నాకు ఎప్పుడు అతను ఫోన్ చేయడం కానీ ఎవరైనా వాళ్ళ అనుచరులు ఫోన్ చేయడం కానీ ఎప్పుడు మా మధ్య అసలు చెడు లేదండి. అలానే అతనితో పరిచయం కూడా లేదు నాకు. ఒక్కసారి నేను అతను ఎప్పుడు చూశానంటే మన దసపల్లాలో ఒక మీటింగ్ FCI అసోసియేషన్ మీటింగ్ పెట్టారు. నేను ఎప్పుడు సాధారణంగా అటెంప్ట్ చేయను, రాకేష్ నా బ్రదర్ అటెంప్ట్ చేస్తూ ఉంటాడు. సో అలాంటప్పుడు నేనేం చేశానంటే ఎప్పుడు రాదు ఆమె రమ్మనొచ్చు కదండి అని అంటే ఆ రోజు నేను ఎందుకో కొంచెం లేజర్గా ఉన్నాను కాబట్టి వెళ్ళాను. ఈ లైన్స్ అందరు కూర్చున్నారు, పైన ఒక ఇదే వేసి చూపిస్తున్నారు. సో అందులో YV సుబ్బారెడ్డి గారు ఉన్నారు కదండి, మన బిల్డరు, ఆయన పెద్ద బిల్డరు. కొందరు దగ్గర ఏవో డెవలప్మెంట్కు తీసుకుందాము, దాన్ని అక్కడ ఒకటి కన్స్ట్రక్షన్ చేద్దామని ఒక ఉద్దేశంతో అక్కడ ఏదో ఒక మీటింగు ఇదంతా జరుగుతుంది. శ్రీధర్ రావు గారు నాకు సెకండ్ లైన్లోనే ఎక్కడెక్కడ కూర్చున్నారు. సో ఆయన శ్రీధర్ రావు గారు అని నాకు తెలీదు. ఆయన మాట్లాడుతుంటే అందరు తిడుతున్నారు, మీరు మాట్లాడొద్దు, మీరు అవసరం లేదు, అది ఇదని అంటే అయ్యో అలా ఎందుకు మాట్లాడొద్దంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ ఒపీనియన్ చెప్తారు కదా, మాట్లాడనివ్వండి అని నేను కోప్పడుతున్నాను. అతని సంగతి మీకు తెలియదండి, అతను ఇంత సర్వనాశనం చేసింది ఆయన మన లేఅవుట్లోకి ఎంటర్ అయిన తర్వాత అనేది వాళ్ళ ఆర్గ్యూ అనమాట, వాళ్ళ ఇంటెన్షను. సో ఇది నాకు చెప్పారు. శ్రీధర్ రావు అని కూడా చెప్పలేదు, అతను మనిషి ఇలాంటోడు అని చెప్పారు అంతే. సో ఇది క్లోజ్ అయిపోయిందండి.
క్లోజ్ అయిపోయిన తర్వాత ఒకరోజు మా ఆఫీస్కి రండి అని రాయదుర్గంలో ఏదో కట్టారండి. అది కూడా చాలా పెద్ద ఫైట్, చాలామంది దాని మీద కూడా కేసులే వేశారు అతని మీద. సార్ ఎందుకు ఏమిటంటే ఒకసారి మాట్లాడాలి రండి అని అంటే, సార్ రెస్పెక్ట్ అంతే. మనం వెళ్ళాము. వెళ్తప్పుడు సార్ చెప్పండి అంటే, సరే మీరు ఇచ్చేస్తారా చెప్పండి అంటే, సార్ నిజంగా చెప్తున్నాను సార్, ఇప్పుడు మీరే అడిగేవారేమో, మరి నాకు ఇంతకుముందు చాలామంది అడిగారండి, నాకు అమ్మే ఉద్దేశం లేదు, నేను ఉంచుకుందాం అనుకుంటున్నాను అని ఇందాక చెప్పిన పాయింట్. ఇన్ ఫ్యూచర్ నా కెరియర్కి అది ఒక జీవనోపాధి, అది అందుకని నేను ఇవ్వనని చెప్పాను. సో అక్కడితో మళ్ళీ క్లోజ్. అతను ఎవరో మనం ఎవరో మళ్ళీ సంబంధం లేదు. ఓకే. మళ్ళీ చెప్పాను కదా, ఒక స్టేట్మెంట్ ఇవ్వడము, దాని తర్వాత గ్రెడ్జియో పెట్టుకోవడము, ఇది జరిగిందండి. రైట్. ఓకే. ఇప్పుడు మీరు ఏం చేయదలుచుకున్నారు, మరి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు? అంటే మేమేం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే, ఒక న్యాయము ధర్మము అతనికి అనేది ఉంటే, ఓకే 100 కొన్నాను 150 కొన్నాను ఏదో టాక్ చెప్తున్నాడు ఆయన. కానీ ఒక మర్యాద, అంత కార్పొరేట్ రేంజ్లో ఉండి తెలంగాణ సీఎం అని గెలిపించానంటే నా సూట్ కేసులే గెలిపించాయి. అర్థం కాలేదు నాకు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గెలిచారంటే దానికి కారణం నా సూట్ కేసులే గెలిపించాయి. అతనే చెప్పుకుంటుంటాడంట. అలాగే చెప్తుంటాడంట. అంటే క్యాజువల్గా మాట్లాడుతుంటారు కదా. సో అలా ఆంధ్ర సీఎం గెలిచారు, మన ఏం పేరు చంద్రబాబు గారు గెలిచారంటే నా సూట్ కేసులే వెళ్తేనే గెలుస్తారు వాళ్ళు. సరే ఆ రేంజ్లో ఉండి మనిషి కదా. అక్కడున్న ప్లాట్ వాళ్ళు చీమ తలకాయలు లాంటి వాళ్ళు. అంటే వాళ్ళు ఎప్పుడులోనో 80sలోనో 81లోనో 85లోనో ఎలాగో వాళ్ళు కష్టపడి కొనుక్కున్న వాళ్ళు. సో ఈ రోజుకు బిడ్డ పెరిగితే మనకి ఎలాగ అందొస్తారనే టైపులో భూమి మీద పెడితే అందొస్తుందని ఆశపడిన వాళ్ళు. నువ్వు న్యాయంగా అక్కడ ఇంత రేటు ఉంది, వీళ్ళకి మనం ఇచ్చినా మనకు నష్టం లేదు, ఇదంతా నా అడ్డాగానే ఉండాలి, ఎవరు ఇందులో ఉండటానికి లేదు, నేను ఇక్కడ ఏమిటంటారు ఒక తాజ్మహల్ని కట్టాలని అతనికి ఒక డ్రీమ్ ఉన్నప్పుడు మర్యాదగా పిలిచి, లేదమ్మా ఇదిగో ఇది ఇంత ఇస్తాను, ఒక 10 రూపాయలు అటో ఇటో చూడండి. అక్కడ ప్రైజ్ అందరూ ఎడ్యుకేటెడ్స్ అండి, అందరికీ తెలుసు ఇక్కడ ఏమి నడుస్తుందో, అక్కడ ఏమి నడుస్తుంది, ఏ రేట్లు నడుస్తుందని. అలాగ తీసుకోవడం మర్యాదపూర్వకంగా ఇది. లేదా ఇప్పుడు రమ్యశ్రీకి ఇవ్వడమే ఇష్టం లేదు, రమ్యశ్రీ కట్టుకోవాలని అనుకుంది. అమ్మ ఇదంతా నా దగ్గర ఉంది, సరే నువ్వు వాళ్ళు ఏదో ఇవ్వనంటున్నారు, మరి మీరు ఇక్కడ ఏమైనా కన్స్ట్రక్షన్ చేసుకుంటారా అనేది ఒక పద్ధతి. ఇది 1 పాయింట్. అతను అక్కడ ఏమి యాక్టివిటీ చేస్తున్నాడు అని అంటే, నా ఇంటిలో అప్పుడు బాత్రూములు తీయించానండి, కళ్యాణ మండపం పూర్తిగా కట్టేశాడు దానిలో. నాది కాదు, నా పక్క వాళ్ళది. అంటే ఈ బిట్ ఇలా ఉందంటే ఇక్కడ రోడ్డు, ఇటు పక్క అవతల వాళ్ళకి మళ్ళీ మధ్యలో రోడ్లు ఉంటాయి కదా, స్ట్రీట్లు ఉంటాయి కదా. సో అలాగేమిటంటే నాది నా పక్కది అలాగా ఆక్రమించేసుకొని, రోడ్లు కూడా ఆక్రమించేసుకొని పర్మిషన్లు పెట్టి కట్టినాడు. ఇది ఎప్పుడు మాకు తెలిసింది. పర్మిషన్లు ఏమిస్తున్నారంటే ఇది తెలుసు కదండి, మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తారు, GHMC వాళ్ళు ఇస్తారు. అదే కదా, మనం ఒక ఇల్లు కట్టాలి అంటే ఒక రోడ్డు చూపించాలి, ఆ రోడ్డు వెడల్పు ఎంత, దీనికి ఎంత మనం పర్మిషన్ ఇవ్వచ్చు, ఎంత ఇక్కడ ల్యాండ్ ఉంది, ఎన్ని ఫ్లోర్లు ఇవ్వచ్చు అనేదే కదా జరుగుతున్నది. మరి అతను నా ల్యాండ్ మీద కూడా అతను కట్టగలిగాడంటే నా ల్యాండ్ను కూడా కలిపే కదా పర్మిషన్ పెడతాడు. అంటే ఆఫీసర్లు సహకరించారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అన్నిటిలోని GHMCలో కానీ, లేకపోతే టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ, లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు కానీ అందరూ సహకరించకపోతే ఇంత దారుణము ఎలాగ జరుగుతుంది? జరగదు కదా. ఎవరో ఒకరు, అది ఎవరు చేస్తున్నారు, అందరు ఆఫీసర్లు చెడ్డవాళ్ళు కాదండి. ఒక్కటి మాత్రం నేను చెప్తున్నాను క్రాంతి గారు, భూమి మీద మేము ఒకటి ఉన్నాము అని అంటే ఎంతో అంతో కొంత మంచి ఉన్నది. కానీ ఇలాంటి ఒక చీడ పురుగు అని అనుకోండి, నేను శ్రీధర్ రావు అని చెప్పను, ఒక చీడ పురుగు లాంటి ఒక వ్యవస్థను మెయింటైన్ చేస్తూ, ఒకటి ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు FCI లేఅవుట్ పక్కన ఇది 20 ఎకరాలు, వాళ్ళ లాయర్ వాదించిన దాన్ని బట్టి చూస్తే, హైడ్రా రోడ్లు వేస్తున్న దాన్ని బట్టి చూస్తే, అతని ల్యాండ్ 4 ఎకరాలు 4.5 ఎకరాలు చూపించి పర్మిషన్లు తెచ్చి అక్కడ కన్స్ట్రక్షన్లు చేసేసాడండి. రోడ్డు వేసాడు, కళ్యాణ మండపాలు కట్టాడు, అవి కట్టాడు, ఇవి కట్టాడు. FCI లేఅవుట్ 20 ఎకరాల్ని సాటిలైట్లో చూస్తే, అంటే మనకు రోడ్లు వెయ్యాలి కదా, రోడ్లు చూస్తుంటే తెలుస్తుంది కదా ఇది ఇంకా ఇంతవరకు ఉంది ఇంతవరకు ఉందని. FCI లేఅవుట్కి సంజా కన్వెన్షన్ ఆ పేరు పెట్టుకున్నాడు ఆయన. ఆ ల్యాండ్కి మధ్యలో ఉన్న అద్దుని చెరిపేశాడు ఆయన ఎంటర్ అయిన తర్వాత. అక్కడ ఉన్నది
అక్కడ కనబడుతున్నది ఎకరం. ఉమ్. మాలో మాకేం చెప్తున్నాడంటే రమ్యశ్రీకి లేదు, అప్పారావుకి లేదు, ఈ లక్ష్మికి లేదు, ఎవరికి అందులో బిట్లే లేవు అనేది చెప్పుకొస్తున్నాడు. ఎందుకు బిట్లు లేవు? అక్కడ ఎకరం భూమే, కానీ ఫిజికల్గా ఎకరం ఉంది. పర్మిషన్ల ప్రకారంగా 4.5 ఎకరాలు 4 ఎకరాలు చూపించి కన్స్ట్రక్షన్ చేసేసాడు. అంటే FCA లేఅవుట్లోకి వచ్చేసాడు. నాది అతని పక్కనే, అంటే ఆ ఎకరం పక్కన ఇంకా ముందు ఇంకా ఎవరో ఉన్నారు, నాది ఆ మధ్యలో ఉన్నది, నా దానిలో కూడా కన్స్ట్రక్షన్ చేశాడు. అంటే దగ్గర దగ్గర 2.5 ఎకరాలు ఎంతో, మొత్తం మీద 3 ఎకరాలు లోపలికి వచ్చేసి కన్స్ట్రక్షన్ మొత్తం చేసేసాడండి. ఓకే, ఇప్పుడు మీకు ఏం కావాలి? నాకు కావాల్సింది ఒకటేనండి, నాతో పాటు ఎవరైతే ఫైట్ చేస్తున్నామో మా వాటిని వదిలేయాలి, వదలడమే కావాలి. లేదా వాళ్ళు అన్ని రేటుకి నువ్వు తీసుకో, నీకు అంత ఎంత విలువ ఉంటుంది? ఇప్పుడు మీ 470 గజాలు, 469 గజాలు, 69 గజాలు, 496 గజాలు, 496 గజాలు అంటే అక్కడ కనీసం ఇప్పుడు 3 లక్షల రూపాయలు ఉంది. ఒక పెద్ద జోక్ ఏంటంటే, ఒక మీటింగ్ పెట్టారని చెప్పాను చూసారండి, ఆయనే పిలిపిస్తే మమ్మల్ని బయటికి పంపించారు, వాళ్ళు రానివద్దని చెప్పారన్నాను కదా. అక్కడ రైజే వాళ్ళకి మన అందరం కల్పించేద్దాం, మన అందరం, ఆయన కూడా ఇచ్చేట. అందుకే రేజ్ ఈజ్ ఎ బిగ్ బ్రాండ్. 2,70,000 ఇస్తానని అన్నారనేది అతని మాట. ఎవరు డిమాండ్ చేయలేదు, పాపం ఎవ్వరు అడగలేదండి. సో ఒక్కొక్కరి దగ్గర అవకాశాన్ని బట్టి ఎలా కొనాలో అలా కొనుక్కుంటున్నాడు, అది ఆయన. ఓకే. సో ఇక్కడ ఉన్న వాళ్ళ డిమాండ్ ఏమిటంటే 3 లక్షల గజం అడుగుతున్నారు. 3 లక్షల రూపాయలు అక్కడ ఉంది. అయితే అక్కడ నువ్వు ఏమి చేస్తావో నువ్వు చెప్పు, నీతిగా చెప్పు, నీతిగా ఇవ్వు. చాలా మందికి ఏం చేస్తున్నాడటంటే ఇవన్నీ మాటలండి, ఒకరికొకరు చెప్పుకుంటున్న ఇన్ఫర్మేషన్ ఇది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే మీకు ఒక ఇన్ఫర్మేషను, కొందరు ప్రేక్షకులకి ఇన్ఫర్మేషను. అతను ఏం చేస్తాడటంటే వైట్ అనేది ఇచ్చేస్తాడండి, క్యాష్ రూపాన్ని ఉన్నది రిజిస్ట్రేషన్ తర్వాత ఇస్తానని చెప్తాడంట. అంతవరకు తీసుకెళ్తాడంట. తీసుకెళ్ళి కారులో, రిజిస్ట్రేషన్ ఆఫీసులోకి అయితే క్యాష్ పట్టుకెళ్ళలేరు కదా, క్యాష్ కూడా అలా క్యారీ చెయ్యకూడదు కదా. అందుకని ఏమిటంటే కారులో ఉంది క్యాష్, మీరు సంతకాలు పెట్టండి అంట. సార్ మమ్మల్ని నమ్మండి సార్, ఇచ్చేయండి ముందు, అక్కడ సంతకాలు పెడతాను. మీరు డబ్బు తీసుకొని సంతకాలు పెట్టకపోతే పరిస్థితి ఏంటి అంటాడండి. నా అంత మనిషిని నేను అంటే నమ్మట్లేదా ఆ టైప్లో చెప్తారంట. చెప్పిన తర్వాత వెళ్ళి పాపం వీళ్ళు సంతకాలు పెట్టేసి ఇక్కడికి వచ్చేసరికి కారు ఉండదు, డబ్బు ఉండదు. ఇది ఆయన రేంజ్కి, అంటే ఆయన ఒక డ్రీమ్లో ఉన్నారు కదా, నేను కార్పొరేట్ కంపెనీలు అంటే నడుపుతుంటాను, నేను ఆ రేంజ్ మనిషిని అనే వ్యక్తికి ఇవి కరెక్టా? ఇవి కరెక్ట్ కాదు కదా ఇలా చేయడం అనేది. దానికి అతనికి ఇవ్వడం కోసం భయపడిపోతున్నారు చాలా మంది. ఇతను ఇలాగ చేస్తాడేమో, దానికి పోలీసుల్లో గవర్నమెంట్నో పెట్టలేరు కదండి. ఈ విషయాల్లో మనం అందరం అనుకోని కాదు కదా, నాది ఏదో అమ్ముకుంటాను, మీరు ఏదో అమ్ముకుంటారు. ఈ రెండిట్లోకి ఆయన ఏదో ఒకటి అడ్జస్ట్ అవ్వాలండి. దీనికి ప్రభుత్వాలు దిగిరావాలి. అలాంటి వ్యవస్థని కూడా చెప్తున్నాను క్రాంతి. మీరే అన్నారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సుట్ కేసులు పంపిస్తానని, వాళ్ళని ప్రభుత్వాలని బ్యాడ్ చేస్తున్నాడండి ఆయన. మరి అటువంటి ఆయనకు ఎట్లా ప్రభుత్వాలు దిగొస్తాయి? అట్లా సపోర్ట్ చేసి ఇతను మాట్లాడడం మాట విధానం చెప్తున్నాను, ప్రభుత్వాలు కూడా బ్యాడే చేస్తున్నాయి. వాడు చెప్తానండి, ఎంతో మంది NRIలు ఈయన చేతిలో అన్యాయం అయిపోయారు. NRIలు కూడా అయిపోయారు. ఎందుకు మా దీనిలోనే ఎంతోమంది NRIలు ఉన్నారండి. మాకు ఫోన్లు చేసి లేదండి అది ఏం చేద్దామంటారు, ఎలా చేద్దామంటారు అని మాట్లాడుతుంటారు కదా. ఏమండి, మన హైదరాబాదు అనుకుందామండి, హైదరాబాదు సిటీ ఒక రియల్ ఎస్టేటో లేకపోతే ఇంకో వ్యాపారమో మన దేశం ఇక్కడికి వచ్చి వ్యాపారాలు పెట్టాలన్నా ఏం చెయ్యాలన్నా ఒక శ్రీధర్ రావు చేతిలోనే 100,000 మంది బలైపోతే ఇంకెలాంటి వాళ్ళు ఎవరైనా మనకు కనబడని వాళ్ళు పక్కన ఎక్కడో ఉంటే వస్తారా అండి? అబ్బా ఎందుకురా బాబు, ఇక్కడ ఏదో మనకు అవకాశం ఉన్న వరకు మనం ఏదో చేసుకుందాం, అబ్బో అక్కడికి అసలు వెళ్ళకూడదనేది. అంటే దీనికి మన స్టేట్ ఒక ఇన్కమ్ మీద లేకపోతే ఒక డెవలప్మెంట్ పడిపోతుందా లేదా? నెక్స్ట్ ఏంటంటే ఒక గవర్నమెంట్ని వాడుకోవడం చెప్తున్నానండి. రేవంత్ రెడ్డి గారికి ఇచ్చాడా లేదు మనకెవరికి తెలియదు, కానీ చెప్తాడు. ఇతను ఏం క్రియేట్ చేస్తాడంటే నేను చేస్తే తప్ప అక్కడ దిక్కు లేదని టైప్లో అతను చెప్పుకొని తిరుగుతాడు. నేనే దిక్కు అంతే, నన్నేం చేస్తారు మీరు చెప్పండి. ఇంత పెద్ద స్కామ్ ఇది వెరీ బిగ్ స్కామ్ కదా ఇది. FCA లేఅవుట్ అనేది అతని కానీ ఒక పర్మిషన్లు అతను కాని వాటికి పర్మిషన్లు పెడితే పర్మిషన్లు వచ్చేయటం కానీ ఈజ్ ఎ బిగ్ స్కామ్ ఆర్ నాట్? బిగ్ స్కామే కదా. కానీ మేమెవరు అండి, మేము చాలా చాలా చిన్న వాళ్ళమే. మరి నువ్వు అంత పెద్దవాడు అయ్యావు కదా,
పెద్దవాడు అయిన తర్వాత ఇంత చిన్న వాళ్ళని కొట్టాల్సిన అవసరం నీకేమొచ్చింది? రైట్. మీరు ఇప్పుడు ప్రభుత్వం నుంచి అర్జీ పెట్టుకునేది ఏంది? ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంది? ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏమిటంటే అండి, నా పర్సనల్గా నా విషయంలో కానీ, ఎందుకంటే నా మీద ఇది అటెంప్ట్ జరిగింది కాబట్టి, అతని వ్యక్తిత్వం అలాడదు కాబట్టి, నేను ఎక్కడున్నా ఈ దేశంలో ఎక్కడున్నా, నా కార్ యాక్సిడెంట్ జరిగినా లేకపోతే నాకు ఏమైనా పొడిసినా నా బ్రదర్ని కానీ నన్ను కానీ ఇలాగ ఏదైనా జరిగినా దీనికి రెస్పాన్సిబిలిటీ శ్రీధర్ రావు. దీన్ని మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం కానీ డిఐజీ గారు కానీ వీళ్ళందరూ వాళ్ళ హ్యాండ్లోకి తీసుకొని ఇది ఇక్కడితో ఆగిపోదండి. ఇక్కడ చాలా మంది, ఎందుకంటే నాకు జరిగిన అన్యాయం రేపు మా సినిమా వాళ్ళు కూడా బయటకు రావడానికి రెడీగా ఉన్నారు. నేను ప్రభుత్వాన్ని, సీఎం గారిని నా రిక్వెస్ట్ ఏమిటి అని అంటే, ఒక ఆడపిల్లని నేను ఇంత రిక్వెస్ట్ చేస్తున్నానంటే నీతిగా నిజాయితీగా నేను ప్రతిదీ నిజాలే మాట్లాడుతున్నాను సార్. ఒక్కటి కూడా నేను అబద్ధం చెప్పట్లేదు. సో నాకు కల్పితం లేదు ఇందులో. అన్నీ అతను కొన్ని చెప్తున్నవి, కొందరు నలుగురి మధ్య నానుతున్నవి, ఇవన్నీ నేను విన్నవి, ఇవన్నీ మీకు చెప్తున్నాను సార్. ఒక మనిషి సార్, మేము ఇంతమంది ఆయన కింద 60 కుటుంబాలు సఫర్ అవుతున్నాయి అని అంటే 60 కుటుంబాలు ఓన్లీ FCA లేఅవుట్లో మాత్రమే. ఇంకా బయట ఎంతమంది ఉన్నారో దయచేసి ఇలాంటి దాన్ని అరికట్టి ఈ శ్రీధర్ రావు గారిని మీరు ఎలా కంట్రోల్లో చేసుకుంటారు? ఇన్ని కేసులు ఉన్నా సరే, ఇన్ని FIR ఫైల్ అయినా సరే, ఒక మనిషి ఒక వైట్ షర్ట్ వేసుకొని కాలు రెగరేసుకొని తిరుగుతున్నారని అంటే ఇంకా మాలాంటి వాళ్ళు మా మధ్యని ఎలాగ బ్రతకాలి, ఏం చేయాలి? ఈ హెల్ప్ మాకు చేసి పెట్టండి సార్. మా భూమి మేము ఎంతో బ్లడ్ స్వెట్టని ఒక బ్లడ్గా మార్చి దీన్ని ఎంతో కష్టపడి దీన్ని పైసా కూడబెట్టి కొనుక్కుని సార్. నాకు ఇప్పుడు ఆపర్చునిటీస్ కూడా నేను తగ్గించేశాను, లేవు కూడా. నాకు దయచేసి, నాకు కాదు సార్, నా వెనకాల ఉన్న వాళ్ళు, నా ముందున్న వాళ్ళు నా దగ్గర రిక్వెస్ట్ కూడా ఉంది. వాళ్ళ పెయిన్ ఉంది, అంత పెయిన్ ఉంది సార్. మీ బిడ్డలు అనుకొని వాళ్ళకి హెల్ప్ చేయాలనేది నా రిక్వెస్ట్ అండి. శ్రీధర్రావు గురించి చెప్పాలంటే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమున్నది? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాడ్ అండి. ఎదుటి వాళ్ళది లాక్కునే తత్వం. ఒక బ్రాండ్ అనేది, ఆ బ్రాండ్ అంటే ఎవరైనా పెద్ద తప్పులు చేస్తున్నారేమో, మా వరకు రావు, మాకు తెలియదు. కానీ ఆ తప్పులు, ఇప్పుడు రామేశ్వరరావు గారు ఉన్నారండి, వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారండి. సో ఇలాగా వీళ్ళు ఉన్నారు అని అంటే వ్యాపారాలు చేస్తారండి. వాళ్ళకి కావలసింది ఒక డెవలప్మెంట్ని చూసుకుంటూ, మీ దగ్గర ఏదైనా ఉంది అని అంటే, ఓకే ఇప్పుడు మాకు 50 ఎకరాలు కావాలి, ఇంత రేట్ ఇస్తారు ఎవరా, ఓకే ఇక్కడ దీన్ని కట్ చేయండి, ఇప్పుడు ఇక్కడ 7 ఎకరాలు ఉంది వెయ్యండి, లేదా ఒక పైసా పోయినా పర్వాలేదు, వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తున్నారు కదా తీసుకోండి. ఇలా వ్యాపారం చేసిన వాళ్ళే నేను విన్నది. ఇంకా ఇన్సైడ్ ఏముందనేది ఐ డోంట్ నో. ఇది పబ్లిక్గా మా వరకు మాకు జరిగింది కాబట్టి, శ్రీధర్ రావు ఇంకా ఎక్కడ ఏం చేస్తున్నాడో మాకు తెలియదు. సో మా వరకు మాకు FCA లేఅవుట్లో జరిగింది కాబట్టి, సో ఇక్కడ మమ్మల్నే తీసుకుంటే నువ్వు ఎక్కడ మా దాన్ని కూడా నీ దానిలోకి లాగేసుకునేది అనేది ఇది ఎంత దుర్మార్గం అనేది, ఆ మెంటాలిటీ అనేది వెరీ 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 డేంజరస్ మెంటాలిటీ. సో దీనికి నేనేమి అన్నానంటే, ఒక ఉద్యోగస్తులు అక్కడ కొనుక్కున్నారని చిన్న ఉద్యోగస్తులుగా ఈ సమాజంలో ఒక ఎంప్లాయీస్కి ఇలాంటి వాళ్ళు, ఇప్పుడు ఇతను ఒక వ్యవస్థని అనుకుందాం, ఇక్కడితో ఆగిపోదండి. శ్రీధర్ రావుని ఇలాగ వదిలేస్తే శ్రీధర్ రావు వెనకాతలు ఇంకొక 500 మంది ఫాలోవర్స్, వాళ్ళు కూడా ఇదే బాటలో నడుస్తారండి. రేపు మీ పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు. ఈరోజు చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు ఎక్కడో ఏదో కొనుక్కుంటారు, వాళ్ళ మీద ఎఫెక్ట్ ఉంటుందండి. నాది ఏమిటంటే ఒక పోరాటం అండి. ఒక పోరాటం ఏం చేస్తున్నానంటే, ఒక విప్లవంలాగా మనం అందరమీ కలిస్తే ఈ వ్యక్తి గురించి ఈ వ్యక్తిని ఇలాంటి వ్యవస్థను మనం ఎలాగ క్లోజ్ చేయొచ్చు అన్ని దాని మీద నా పోరాటము. ఇంకోటి ఏమిటంటే, నాకు ప్రాణహాని ఏదైనా ఉంటే, నాకు ఇప్పటికొచ్చి నేను చీమకు కూడా హాని చేయలేదండి. నేను చీమకు కూడా వెరీ వెరీ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ నాది. సో ఇంతవరకు ఒక 9 భాషలు చేశాను, ఒక 400 చేశాను. నా గురించి నేను ఎన్నిసార్లు చెప్పుకున్న ప్రజలకు కూడా తెలుసు నేనేమిటి అనేది. సో ఎక్కడ ఒక రిమార్క్ లేదండి, రిమార్క్ లేని ఉమెన్ని. సో ఇలాంటి వ్యక్తిని ఈరోజు నేను ప్రతి క్షణం సఫర్ అవుతున్నాను అంటే ఒకసారి ఆలోచించండి. యోగా అంటే ఏమిటండి? ఈరోజు యోగా డే కదా. కేంద్ర మినిస్టర్ అంటే మన ప్రైమ్ మినిస్టర్ గారే దిగొచ్చారండి, ప్రపంచానికి చాటుతున్నారండి. యోగా అంటే ఏమిటంటే ఒక మంచి ఆలోచనలు, ఒక పీస్ఫుల్నెస్, ఒక మంచి థాట్స్, ఇలాంటివన్నీ ఒక మనిషిలో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్, వీటి కోసం అనేది యోగా. సో నా పర్సనల్ లైఫ్ వరకు నేను వస్తే నేనేమంటానంటే, నా లైఫ్లో నా పీస్ఫుల్నెస్ని ఒక వ్యక్తి వల్ల నేను కోల్పోవడం. నేను పీస్ఫుల్గా ఉండాలనుకునే మనిషిని,
పీస్ఫుల్గా యోగాలు చేసుకోవాలి, హాయిగా ఉండాలి, ఒకరికి హాని చేయకూడదు అనుకునే మనిషిని. ఒక్క వ్యక్తి వల్ల నేను ఎందుకు ఆ పీస్ఫుల్నెస్ని కోల్పోవాలనేది నాకు క్వశ్చన్ అండి. ఓకే మేడం. యా. రమ్యశ్రీ గారి ఆవేదన, బాధ క్లియర్గా అర్థమవుతా ఉన్నది. తను ఎన్నో చారిటీస్ చేసింది, తను ధైర్యంగా ఉండేటటువంటి వ్యక్తి అని అన్నది కూడా తనే చెప్తూ ఉండడం. అండ్ తన మాటల్లో ఇప్పుడు గమనిస్తుండవచ్చు, బాధ కావచ్చు, భయం కావచ్చు, ఆందోళన కావచ్చు కనిపిస్తూ ఉంది. దీన్ని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్గా తీసుకోవాలి. ఎందుకు అనంటే, ఎవరైతే ఈ శ్రీధరరావు అనేటటువంటి వ్యక్తి ఇవాళ మీకు బ్యాగులు పంపిస్తేనే మీరు ఆ సీట్లో కూర్చున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి తిను విన్నారట. సో అవి అసత్యాలు అని నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా వీళ్లకు ఖచ్చితంగా న్యాయం జరగాలి అని అన్నదైతే మా డిమాండ్. తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది, న్యాయం జరగాలని మేము కూడా ఆశిస్తున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. థ్యాంక్ యూ.